ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. కీర్తనలు 37వ అధ్యాయము 21వ వచనము. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నీతిమంతులమైతే దాక్షిణ్యము కలిగి ధర్మమివ్వడం దేవుని చిత్తం. దేవునికి ఇది ఇష్టమైనది. ఈ కీర్తనలో, ఈ వచనంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఎవరెవరనగా, ఒకడు భక్తిహీనుడు, ఇంకొక వ్యక్తి నీతిమంతుడు. భక్తిహీనుడట అప్పు చేసి తీర్చక ఉంటాడట. అప్పుని తీర్వడానికి అతనికి మనసు రానే రాదట. అతడు అప్పు తీర్చడట. అతన్ని భక్తిహీనుడు అని దేవుడు అంటున్నాడు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. నీతిమంతులైతే అప్పు కాదు, అసలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా ఇస్తూ ఉంటారు. వారినే చెబుతాను, ఆలకించండి. ప్రతి ఏటా వర్షాకాలంలో వర్షాలు విపరీతంగా పడతాయి. ఆ ఎడారిలో 2 బావులున్నాయి. 2 బావులు వర్షాకాలంలో ఎక్కువగా కురిసేటి వర్షానికి 2 బావులు నీళ్లను బాగా తీసుకుంటాయి. 2 బావులు నీళ్లను బాగా వాటిలోనికి చేర్చుకుంటాయి. అయితే వానాకాలం పోయిన తర్వాత కొంతకాలానికి ఎండాకాలం వస్తుంది. ఎండాకాలపు సమయానికి వచ్చేసరికి వర్షాకాలంలో నీటిని తీసుకున్నటువంటి ఆ 2 బావులలో ఒక బావి నీటిని సమృద్ధిగా తిరిగి అనేక మంది ప్రజలు తాగుటకు, అనేక మంది తమ పశువులకు తోడుకొనుటకు నీటినిస్తుంది. కానీ ఒక బావి మాత్రము ఏ మాత్రము కూడా నీటిని ఇవ్వదు. అది ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోయి ఉంటుంది. ఈ రెండిట్లో నీతిమంతుణ్ణి పోలిన బావి ఏది? నీటినిచ్చిన బావే గదా. మనము నీతిమంతులము గనుక అటువలే నీటినిచ్చే బావిగా ఉందాము. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఒక చిన్న వ్యత్యాసం మీకు చూపిస్తాను. 2 రైతులున్నారు. రోడ్డుకి ఇరువైపున తన మామిడికాయ తోట ఉన్నది. రోడ్డుకి అవతల వైపున మరొక వ్యక్తి మామిడికాయ తోట ఉన్నది. ఇద్దరికీ పంట సమానంగానే వస్తుంది. కానీ అందులో ఒకడు తన పంటను వేరెవ్వరినీ ముట్టనివ్వడు. కానీ ఒక వ్యక్తి మాత్రం దాతృత్వం కలిగి, దాక్షిణ్యము కలిగి, నీతి కలిగి తన పండ్లను, తన తోటలో కాసినటువంటి పండ్లను తన కుటుంబము తింటూ, తన పనివారికి ఇస్తూ, దారిన పోయే బాటసారులకు కూడా ఉచితంగా పంచుతూ ఉంటాడు. మరొక వ్యక్తి మాత్రం తాను తింటాడు కానీ ఇతరులకు ఎవరికి పంచడు. వీరిద్దరిలో
ఎవరు నీతిమంతులుగా కనబడుతున్నారు? దాతృత్వం కలిగి దారిన పోయే వారికి కూడా ఇచ్చేవాడే కదా. దేవునికి మహిమ కలుగునుగాక. అటువంటి ఫలము మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రము, మహిమ కలుగునుగాక. అప్పుడే దేవుడు అంటాడు నీతిమంతుడు అని చెప్పి, లేదా నీతిమంతురాలు అని చెప్పి. దేవుని ప్రియ బిడ్డలారా, మనం ఇస్తూ ఉంటే మనకి వస్తూ ఉంటుందనే సంగతి మర్చిపోవద్దు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అప్పు తీసుకొని కూడా ఎగగొట్టడము భక్తిహీనుని లక్షణము. తండ్రి, ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా ఇవ్వడము నీతిమంతుల లక్షణము, భక్తి గలవారి లక్షణము. తండ్రి, మేము నీతిమంతులముగా ఉండాలి, కానీ భక్తిహీనులుగా ఉండకూడదు. మేము పనికొచ్చే పాత్రలంగా ఉండాలి, కానీ పనికిరాని పాత్రలుగా ఉండకూడదు. తండ్రి, సహాయం చేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయమును దాతృత్వము కలిగిన నీతిగల హృదయముగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.